హాయ్ హలో నమస్తే వనకం కేంచో ఆదాబ్ దిస్ ఈజ్ మై శివనేత ఛానల్ టు మై వెల్కమ్. సో నిన్న వచ్చేసి మనం హరిద్వార్ అనుకున్నాం కదా. సో కొంచెం లేట్ అవ్వడం వల్ల రిషికేశ్ లోనే ఆగినాం అనమాట, వర్షం పడడం వల్ల. అండ్ ఇప్పుడు కూడా వర్షం ఉంది. సో మనం ప్రజెంట్ రిషికేశ్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ వెనకాల గంగా నది చూసుకోవచ్చు. ఈ గంగా నది వచ్చేసి మనం నిన్నటి వీడియోలో చూసుకున్నాం కదా, దేవప్రయాగ్ లో అలకనంద నది, భగీరథ నది రెండు కలిసి గంగా నది ఫామ్ అయినాయి. ఆ గంగా నది వచ్చేసి ఫస్ట్ రిషికేశ్ లోకి వచ్చింది. ఈ రిషికేశ్ లో నుంచి నెక్స్ట్ హరిద్వార్కి వెళ్తాం అనమాట. సో మనం నెక్స్ట్ హరిద్వార్కి కూడా పోతాం. సో ఒక గైడ్ అయితే పట్టుకున్నాం ఇక్కడ సైడ్స్ నుంచి చూపించడానికి. వాళ్ళైతే వీడియోస్ తీసుకోవడం అలవ లేదు అంటున్నారు. సో చూద్దాం, నేనైతే ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి రామ్జులా అంటారు అనమాట. అక్కడ చూపించి ఈ బ్రిడ్జ్ వచ్చేసి రామ్జులా అంటారు అనమాట. అక్కడ వచ్చేసి లక్ష్మణ్ జులా, కింది నుంచి గంగా నది. సో విల్ క్యాచ్ యు సూన్. मेन से यहीं से पंच पांडवों ने स्वर्गारोहणी यात्रा स्टार्ट किया, इसलिए कहते हैं स्वर्ग जाने का मार्ग. जो 5 भाई पांडव नदी में जो पुल क्रॉस किया इसको कहते हैं राम झूला, बट झूले का रियल नाम है स्वामी शिवानंदा ब्रिज. इसी तरह यहाँ पे 2 ब्रिज बने, राम एंड लक्ष्मण. दोनों ब्रिज आयरन का बना हुआ, नदी पार करने के लिए एक ऑप्शन है. लक्ष्मण झूला छोटा यहाँ से 2 किलोमीटर पीछे है. 1930 में उसको बनाया ब्रिटिश गवर्नमेंट ने. राम झूला बनाया 85 में यूपी गवर्नमेंट ने. बट अभी लक्ष्मण झूला 2 साल से बंद है. ठीक है सर. सामने जो गंगा रिवर बैरेज को बोलते हैं माँ भागीरथी, ये 320 फुट हिमालय से निकलता गंगोत्री से. इसमें सेकंड रिवर में कहते हैं अलकनंदा, जो निकलता बद्रीनाथ से. दोनों का ज्वाइंट होता है, हिमालय में जगह पड़ता है देवप्रयाग. यहाँ से 7 किलोमीटर बैक साइड माउंटेन में वहाँ 2 रिवर मिलता है, भागीरथी एंड अलकनंदा. लेकिन किसी भी सेवा टेम्पल में जाते उसका पूरा राउंड कभी नहीं करते. भगवान विष्णु का पूरा राउंड, शंकर भगवान का आधा फेरा जाना, आधा फेरा वापस आना. जहाँ से जल बाहर निकलता है इसको पैर से क्रॉस नहीं करता. ठीक है सर, ऐसी विशेषता होती है. సో మనకి రిషికేశ్లో చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. లైక్ బంగీ జంపింగ్, జైంట్ స్వింగ్, రివర్ రాఫ్టింగ్, ఇంకా జిప్ లైన్స్, పారాగ్లైడింగ్, ఇంకా చాలా రోప్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే మనం రైనీ సీజన్లో వచ్చినాం కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అవైతే ఇప్పుడు సర్వీసెస్లో లేవు. సో రిషికేశ్ వచ్చిన వాళ్ళు ఈ వాటర్ యాక్టివిటీస్లో, వాటర్ స్పోర్ట్స్లో పాల్గొనవచ్చు. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఉత్తరాఖండ్ లో రిషికేశ్ లో రుద్రాక్షల వనంలో ఉన్నాం అనమాట, రుద్రాక్ష అయ్యే చెట్ల దగ్గర. సో మనకి గైడ్ చెప్పినట్టు రుద్రాక్షలు ఓన్లీ వరల్డ్ లో 3 ప్లేసెస్ లో అవుతాయంట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇండోనేషియా, సెకండ్ వచ్చేసి నేపాల్ కాఠ్మండు, థర్డ్ వచ్చేసి హిమాలయాస్ ఉత్తరాఖండ్ లో. సో ఈ 3 ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతాయంట. అండ్ ఇంకోటి, మనం రుద్రాక్షని అసలు ఒరిజినల్ ఫేక్ అనేది ఎట్లా గుర్తుపట్టాలంటే, నీళ్ళల్లో వేస్తే ఒరిజినల్ అనేది మునుగుతుందంట, ఫేక్ అనేది తెలుతుందంట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రుద్రాక్ష చెట్లు అనమాట, రుద్రాక్ష వనం. సో మేమైతే తర్వాత రుద్రాక్ష షోరూమ్కి వెళ్ళి ఒరిజినల్ రుద్రాక్ష మాల్లో అయితే కొన్నాము. ఇక్కడ స్పటికాస్ కూడా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి మీరు విత్ సర్టిఫికేషన్ మీకు రుద్రాక్ష స్పటికాస్ అయితే ఇస్తారు. సో ట్రై అవుట్. సో అక్కడ దూరంలో చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది లక్ష్మణ్ జులా అనమాట. అండ్ నౌ వీఆర్ ఆన్ ది రామ్ జులా విచ్ వాస్ బిల్ట్ ఇన్ 1985 బై ది యూపీ గవర్నమెంట్. యా. అండ్ నౌ వి స్టార్టెడ్ ఫ్రమ్ రిషికేశ్ టు హరిద్వార్ అనమాట. మనకి ఇక్కడ రిషికేశ్ టు హరిద్వార్ కి వెళ్ళే రూట్ లో మనకు ఒక డాబా ఉంటుంది, రసోయి డాబా అని. రసోయి డాబా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడానికి బాగా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట పోయే వాళ్ళని, ఆగి తింటామని. సో ట్రై చేసాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగుంది, అవుట్లుక్ బాగుంది, అట్మాస్ఫియర్ అయితే బాగుంది. కానీ ఇట్ డస్ నాట్ వర్క్ అనమాట. టేస్ట్ అసలు ఏం బాగాలేదు. బిల్ అయితే గట్టి చేస్తారు. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ఇట్. ఇక్కడ మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ ఆగండి అనమాట, మంచి లేదు సర్వీస్. హలో సో ఫైనల్లీ మనమైతే హరిద్వార్ వచ్చేసినాం అనమాట ఫ్రమ్ రిషికేశ్. సో టునైట్ విల్ బి స్టేయింగ్ ఇన్ హరిద్వార్. సో hope you enjoyed the views of Rishikesh. Try to follow me on Instagram. The link will be in the description. Try to like, share and subscribe. Itlu mi Shivneta signing off from Haridwar.